హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మేడంకి, శాంతా మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, శాంతా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహపత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. అలాగే వన్నెస్ వెజిటేరియన్ టీవీ వ్యవస్థాపకురాలైన స్వప్నేశ్వరి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఈరోజు కూడా రామ్తా మాస్టర్ గారికి మరియు రామకృష్ణ పరమహంసులు గారికి, రమణ మహర్షి గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఈరోజు బుక్ మొదలు పెడుతున్నానండి. అధ్యాయం 1 అంటే మీపై నమ్మకము అనే పుస్తకంలో అధ్యాయం 1 మీ కలలను నిజం చేసుకోండి అనే పుస్తకం గురించి చెప్తున్నాను. బైబిల్లో జోసెఫ్ అంటే క్రమశిక్షణ ఇవ్వబడిన లేదా నియంత్రించబడిన ఊహ అని అర్థం. ఈ ఊహాశక్తి మనసుకున్న ప్రధాన శక్తులలో ఒకటి. మీ ఆలోచనలను ముందుకు తోసి తొడుగులతో అలంకరించి ఆవరణ యవనిక మీద దృశ్యమానం చేసే అద్భుత శక్తి దీనికి ఉంది. ఇజ్రాయెల్ను జోసెఫ్ ప్రేమించాడు. ఇజ్రాయెల్ ఆధ్యాత్మికంగా మేలుకున్న మానవుడు నియంత్రించబడిన ఊహకు గల శక్తిని ఎరిగినవాడు. ఆ ఎరుకనే అతడి వార్ధక్యపు కుమారుడు అంటారు. కుమారుడు అంటే అభివ్యక్తీకరణ, వార్ధక్యం అంటే మనోసూత్రాలకు సంబంధించిన వివేకం, పరిజ్ఞానం. ఊహకు గల శక్తి మీకు తెలిసి వచ్చినప్పుడు దానిని వార్ధక్యపు కుమారుడు అని చెప్పుకోవచ్చు. మీపై నమ్మకం ఉంచండి అంటే వార్ధక్యం అంటే సంవత్సరాలు గడిచిపోవడం కాదు, అది వాస్తవంగా మీలో వివేకం వికసించడం. దివ్య జ్ఞానోదయము, ఊహ లేదా భావన అన్నది గొప్ప విజ్ఞానవేత్తలు, కళాకారులు, వైద్యవేత్తలు, ఆవిష్కర్తలు, వాస్తు శిల్పులు, మార్మికులు మొదలైన వారి చేత ఉపయోగింపబడుతున్న అత్యంత శక్తివంతమైన పరికరం. యావత్ ప్రపంచము అది సాధ్యము, అది అసాధ్యము, అది జరగదు అంటున్నప్పుడు అది సుసాధ్యము, ఇదిగో జరిగిపోయింది అనేదే ఊహ. మీ ఊహ ద్వారా అంటే కల్పన ద్వారా ప్రకృతి రహస్యాలను ఛేదించుకుని వాటిని కనుగొనడానికి వాస్తవాల లోతులలోకి చొచ్చుకుపోగలుగుతారు. ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త మొదట తను చిన్న కొట్టును ఎలా ప్రారంభించింది నాతో చెప్పాడు. అప్పుడే నేను పెద్ద పెద్ద కళలు కనేవాడిని. అంటే జోసెఫ్ స్వాప్నికుడు అన్నమాట. జోసెఫ్ అని ఆయన రాశాడు. ఇది దేశవ్యాప్తంగా శాఖోపశాఖలుగా గల అతిపెద్ద సంస్థను నడుపుతున్నట్లు కలలు కనేవాణ్ణి అని అతడు చెప్పాడు. అతడు క్రమం తప్పకుండా ఒక పద్ధతి ప్రకారం తన మనసులో బ్రహ్మాండమైన భవనాలను, కార్యాలను, కార్ఖానాలను రూపకల్పన చేసుకునేవాడు.
మనసుకున్న రసవాదం తెలుసు గనుక దాంతో తన కలలకు వాస్తవ రూపం ఇవ్వగలిగాడు. అతడు అభివృద్ధి చెందాడు. విశ్వజనీన ఆకర్షణ సూత్రం ద్వారా తన లక్ష్య సాధనకు అవసరమైన ఆలోచనలు, వ్యక్తులు, మిత్రులు, డబ్బులు అన్నింటినీ ఆకర్షించసాగాడు. అతడు ప్రయత్నించి భావనను పెంపొందించుకున్నాడు. ఆ తర్వాత అవి రూపం దాల్చేంత వరకు తన మనసులోని మానసిక రూపాల మధ్య జీవించాడు. ఈ విషయంగా అతడు మాట్లాడుతూ, మిమ్మల్ని మీరు విజేతగా ఊహించడం చాలా సులభం, అది అపజయాలను ఊహించడం అంత సులభమైనదే, అయితే అంతకన్నా ఎంతో ఆసక్తికరమైనది అంటూ ఇచ్చిన వివరణ నాకెంతగానో నచ్చింది. జోసెఫ్ స్వప్నాల స్వాస్తికుడు అంటే అతని మనసులో ఎన్నో రూపాలు, భావనలు, లక్ష్యాలు కలిగి ఉంటూ మనోచిత్రాలకు స్పందించే సృజనాత్మక శక్తి ఒకటి ఉందని తెలుసుకున్నాడు. మనలో మనం కలిగి ఉండే మనోచిత్రాలు భావోద్వేగాలతో అభివృద్ధి చెందుతాయి. మన జ్ఞానేంద్రియాలన్నీ ఏకైక ఇంద్రియ భావోద్వేగమే అని సరిగ్గా చెప్పబడింది. సుప్రసిద్ధ మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యాపకుడు థామస్ హావర్డ్ భావోద్వేగమే సూత్రమే భావోద్వేగము అంటారు. భావోద్వేగము శక్తికి మూలాధారం. మంచి ఫలితాలు పొందడానికి మనం మనోచిత్రాలను భావోద్వేగంతో నింపాలి. జోసెఫ్ కలగన్నాడని దానిని ఆయన తన కుటుంబ సభ్యులతో చెప్పినప్పుడు వాళ్ళు అతన్ని ద్వేషించారని మనకు చెబుతారు. బహుశా మీరు దీనిని చదువుతున్నప్పుడు మీకు ఒక కళ ఉండవచ్చు. ఒక లక్ష్యం, ఒక పథకం, ప్రణాళిక, లేదో దేన్నో ఒకదాన్ని సాధించి తీరాలన్న ఆకాంక్ష మీలో ఉండవచ్చు. బైబిల్ భాషలో ద్వేషించడం అంటే తిరస్కరించడం. మీ మనసులోని ఆలోచనలు, భావోద్వేగాలు, విశ్వాసాలు, అభిప్రాయాలు మిమ్మల్ని సవాలు చేస్తూ, కలలను కించపరుస్తూ, నీ వల్ల కాదు, అది అసాధ్యము, దాన్ని గురించి మర్చిపో అని చెప్పే మీ తోబుట్టువులు బహుశా ఇలాంటి ఆలోచనలు మీ పథకాన్ని, ఆకాంక్షలను పరిహాసించేవిగా ఉండవచ్చు. మీ సొంత సమాజంతోనే గొడవ పడడం మీ మనసులో జరుగుతుండడము మీరు గ్రహించవచ్చు. వ్యతిరేక అడుగు పెడుతుంది. మీ మనసులో పొడసూపే వ్యతిరేకతను సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గము మీరు చూస్తున్న వాటి నుంచి, వింటున్న వాటి నుంచి, అంటే విషయాల ఆకృతుల నుంచి మీ దృష్టిని మరోవైపుకు మరల్చుకొని వేరు చేసుకోవడమే మీ లక్ష్యం లేదా గమ్యం పట్ల ఆసక్తితోనూ స్పష్టంగానూ ఆలోచించడం ప్రారంభించాలి. మీ లక్ష్యం మీద లేదా గమ్యం మీద మీ మనసు నిలబడినప్పుడు మీరు మీ మనసు సృజనాత్మక సూత్రాన్ని ఉపయోగిస్తారు. అప్పుడు అది పనిచేయడం ఆరంభిస్తుంది. మనసులో ఎన్నో రూపాలు, భావనలు, లక్ష్యాలు కలిగి ఉంటూ తన మరో చిత్రాలకు స్పందించే సృజనాత్మక శక్తి ఒకటి ఉందని తెలుసుకున్నాడు. అంటే మనము ఏదైతే ఆలోచన చేస్తూ ఉంటామో దాన్ని ఇది కాదేమో, అది అవ్వదేమో అనేసి ఎవరైనా చెప్తే అది అలాగే మనం ప్రింట్ చేసుకుంటాం అన్నమాట మనసులో. దాన్ని తొలగించేసి, అంటే డిలీట్ చేయడం అనమాట. మన నుంచి దాన్ని రిలీవ్ చేసుకుంటూ ఉండాలి. రిలీవ్ డెలీట్ అనుకుంటూ దాన్ని రిలీవ్ చేసుకొని మన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం పదే పదే నెమరు వేసుకుంటూ చేసుకుంటూ పోతే అవి ఖచ్చితంగా మన మనసుతోటే జరుగుతాయి అనేది ఇక్కడ చెప్తున్నారన్నమాట. మనసులో ఎన్నో రూపాలు, భావనలు, లక్ష్యాలు కలిగి ఉంటూ తన మనోచిత్రాలకు స్పందించే సృజనాత్మక శక్తి ఒకటి ఉందని తెలుసుకున్నాడు. మనలో మనము కలిగి ఉండే మనోచిత్రాలు భావోద్వేగాలతో అభివృద్ధి చెందుతాయి.
మన జ్ఞానేంద్రియాలని ఏకైక ఇంద్రియ భావోద్వేగమే అని సరిగ్గా చెప్పబడింది. సుప్రసిద్ధ మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యాపకుడు థామస్ రిపర్డ్ సూత్రమే భావోద్వేగము అంటాడు. భావోద్వేగము శక్తికి మూలాధారం. మంచి ఫలితాలు పొందడానికి మనం అనేక చిత్రాలను భావోద్వేగంతో నింపాలి. జోసెఫ్ ఒక కలగన్నాడని, దానిని ఆయన తన కుటుంబ సభ్యులతో చెప్పినప్పుడు వాళ్ళు అతన్ని ద్వేషించారని మనకు చెబుతాడు. బహుశా దీనిని చదువుతున్నప్పుడు మీకు ఒక కల వచ్చి ఉండొచ్చు. నా కంకెల కట్ట పైకి లేచింది, నిటారుగా గంభీరంగా నిలబడింది. అదో చూడు, నీ కంకెల కట్టలన్నీ చుట్టూ మోకరెళ్ళిన నా కంకెల కట్టకు నమస్కరిస్తున్నాను. అంటే బిజినెస్ 37:7 మీ ఆదర్శాన్ని లేదా ఆకాంక్షను చైతన్యంలో పైకెత్తండి, దానిని ఉద్ధరించండి, హృదయపూర్వకంగా దాని పట్ల నిబద్ధత కలిగి ఉండండి, దానిని కీర్తించండి. మీ పరిపూర్ణ ధ్యాసను, ప్రేమను, భక్తిని మీ ఆదర్శంపై కేంద్రీకరించండి. అలా మీరు చేయగా భయానకమైన ఆలోచనలన్నీ పైకెత్తబడిన మీ స్థితికి తలలు వంచి నమస్కరిస్తాయి. అంటే అవి తమ శక్తిని కోల్పోయి మనసు నుంచి మటుమాయం అవుతాయి. తుది ఫలితాలను ఊహించగల మీ శక్తి ద్వారా ఎలాంటి పరిస్థితులపైన కానీ స్థితులపైన అయినా సరే నియంత్రణను సాధించగలుగుతారు. ఏదైనా కోరికను, ఆశను, ఆలోచనను నెరవేర్చుకోవాలని ఆశించినట్లయితే అది నెరవేరినట్టు మీ మనసులో మనోచిత్రాన్ని చిత్రీకరించుకోండి. ఆ కోరికను వాస్తవంలో అనుభవిస్తున్నట్టు స్థిరంగా నిరంతరం భావించండి. ఈ విధంగా వాస్తవంలో నిజమయ్యేట్టు దానిని నిర్బంధించగలుగుతారు. మీరు నిజమని భావించేది మీ మనసు మరో పరిమాణం అంటే డైమెన్షన్లో అప్పటికే ఉంటున్నదే. మీ ఆదర్శం పట్ల నిజమయ్యేట్టు భావించేది మీ మనసులో మరో పరిమాణంలో అప్పటికే ఉంటున్నది. మీ ఆదర్శం పట్ల అచంచల విశ్వాసం కలిగి ఉన్నట్లయితే అది ఒకనాటికి వాస్తవంలో వస్తుగతంగా జరిగి తీరుతుంది. మీరు మనసులో గాఢంగా ముద్రించుకున్న దానిని మీలోని మహావాస్తు శిల్పి దృగ్గోచరమైన తెర మీదికి తోసుకు వస్తాడు. జోసెఫ్ రంగురంగుల కోటును ధరిస్తాడు. కోటు అంటే బైబిల్లో మానసిక ఆచ్ఛాదన అని అర్థం. మీరు కలిగి ఉన్న మనోవైఖరులు, మానసిక అవస్థలు, భావోద్వేగాలే మీ మానసిక వస్త్రాలు. రంగురంగుల కోటు వజ్రం పలు పార్శ్వాలకు ఏ ఆలోచనకైనా వాస్తవ రూపమిచ్చే శక్తికి సంకేతం. మీరు నిరుపేద అయినా మీ స్నేహితుడిని ఐశ్వర్యంతో తులతూగుతున్నట్లు భావించవచ్చు. అతని ముఖము ఆనందంతో వెలిగిపోతున్నట్లు, పెదవులపై నవ్వుల నాట్యం చేస్తున్నట్లు మీరు అతన్ని ఎలా చూడాలనుకున్నా సరే సరిగ్గా అలాగే చూడవచ్చు. అంటే అతడు ఉత్సాహంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతుడిగా, విజేతగా ఉన్నట్టు చూడవచ్చు. మీ ఊహ వివిధ రంగుల కోటు అది ఏ ఆలోచననైనా కోరికనైనా సాకారం చేసి వస్తుగతం చేయగలదు. లేమి తాండవించే చోట కలిమి నాట్యాన్ని, అశాంతి అలముకున్న చోట ప్రశాంతిని, అనారోగ్యం పీడించే చోట ఆరోగ్యాన్ని ఊహించుకోవచ్చు. అతని తోబుట్టువులు అతనితో "నువ్వు నిజంగానే మమ్మల్ని పాలించవచ్చు" అన్నారు. ఊహ మొట్టమొదటి ప్రధాన శక్తి. అది చైతన్యంలోని మిగతా శక్తుల కన్నా
అంశాల కన్నా ముందు ఉంటున్నది. మీకు 12 శక్తులు తోబుట్టువులుగా ఉన్నాయి. అయితే క్రమశిక్షణ ఇవ్వబడిన ఊహాశక్తి దేశ కాలాలను తుత్తునియలు చేసి పరిమితులను అధిగమించి పైకి లేచేలా చేస్తుంది. మీ ఊహను ఉన్నతమైన దైవిక భావనలతో, ఆలోచనలతో నిరంతరము నింపుతున్నప్పుడు కొనసాగుతున్న మీ ఆధ్యాత్మిక అన్వేషణలో మిగతా శక్తులన్నింటికన్నా ఊహాశక్తికి అత్యంత ప్రభావం గల శక్తి అని కనుగొనగలుగుతారు. బాగుంది కదా మేడం. జోసెఫ్ అలా అద్భుతంగా ఉంది మేడం. అసలు ఎంత బాగా కనుక్కున్నారు మీరు. ఈరోజు దొరికింది. చాలా బాగుంది. ఎన్నాళ్ళ నుంచి ఉంది మేడం, అసలు దొరికింది ఈరోజు. అంతే, ఇంకా మనకు ఎప్పుడు ఏది కావాలంటే అప్పుడు వస్తుంది కదా మన ముందుకి. అంతే అంతే మేడం, మనకి మాస్టర్స్ అన్ని అందిస్తుంటారు, మనం కొంచెం ఎరకుతూ ఉండాలి. అంతే. చూడండి, మనం ఏమనుకుంటే అది చేసుకోవచ్చు మేడం. నిజంగా అంటే ఎంత అద్భుతంగా ఉందో ఇది. నిజం మేడం. ఎస్, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నాకు అంటే ఫిజికల్గానే 2 అనుభవాలు ఈరోజే, ఎప్పుడో కాదు ఈరోజే. రామ్తా బుక్ చదువుతా ఉన్నా. రామ్తా బుక్ నేను మళ్ళీ చదువుతూనే ఉన్నా. అదే రామ్తా విజ్ఞాన వైట్ బుక్ చదువుతున్నా. దాంట్లో కూడా ఇప్పుడు సేమ్ ఏం చెప్తున్నారు అది ఉంది. మనం ఏం కావాలంటే అది మన ముందుకు సృష్టించుకోవచ్చు. మీరే దైవాలు కదా, మరి ఇది ఎందుకు చేస్తున్నాం, దైవం వేరు నేను వేరు అనుకుంటున్నారు. అదే వస్తుంది చూడండి. అబ్బా, ఇంకేం చెప్పలేము. నేను అందాం అనుకుంటున్నా, మీరు అనేసారు మేడం ఇది పాయింట్ అయితే. అబ్బా, జోసెఫ్ ఈజిప్టులోకి విక్రయించబడ్డాడు అన్న మాటకు అర్థం, మీ భావన లేదా కోరిక వస్తుగతం కావడానికి ముందు ఆత్మగతంగా అర్థం చేసుకోబడాలి అని అర్థం. ప్రతి భావన ఈజిప్ట్ లోపలికి వెళ్ళాలి అంటే ఆలోచనల ఆవిర్భావం జరిగే ఆత్మగత ప్రదేశంలోకి వెళ్ళాలి అని అర్థం. ఆత్మగత ప్రదేశంలోకి అర్థమైంది కదా? అర్థమైంది. ఈజిప్ట్ వెలుపలికి నా కుమారుణ్ణి పిలిచాను. జోసెఫ్ ఈజిప్టు సేనాధిపతి. భావన ప్రపంచాన్నంతటినీ ఊహే నియంత్రిస్తుందని ఇది మీకు చెబుతుంది. ఎలాంటి చెరసాలలో ఉన్నా సరే, అది భయం, రోగం, లేమి లేదా ఏ విధమైన పరిమితి గల కారాగారమైనా సరే, మిమ్మల్ని ఆ కారాగారం నుంచి విడుదల చేసి సేనాధ్యక్షుడు జోసెఫ్ అన్న విషయం గుర్తుంచుకోండి. మీరు స్వేచ్ఛను ఊహించుకోవాలి, భావన చెయ్యాలి. అది ఆత్మగతంగా ఆకలింపు చేసుకోబడేంత వరకు భావించుకుంటూనే ఉండాలి. ఆ తర్వాతే గర్భకాలానంతరం చిమ్మ చీకటిలో సాక్షాత్కారం జరుగుతుంది. మీ ప్రార్థనకు ఫలితం లభిస్తుంది. అబ్బో, ఈ రోజు నుంచి నిజంగా ఇవన్నీ పెట్టుకోవాలి మేడం. మనం పెట్టుకుందాం. అంటే ఎట్లున్నా ఈ జ్ఞానం అంటే ఒక్కటి చూసినట్టు ఒకటి. ఇప్పుడు దాంట్లో ఏం చెప్తున్నాడో, ఆయన ఏ ఫ్రీక్వెన్సీలో ఏ ఒక్క ఎనర్జీస్ తోటి ఎంత అద్భుతంగా అయితే చెప్తున్నాడో, ఆ మహామూల సత్యాన్ని అట్లే ఉన్నాయి, ఒక్కొక్కటి మన ముందుకు వస్తున్నవి. అవును మేడం, అవునవును. అత్యంత ప్రతిభావంతుడైన ఒక ఆర్కిటెక్ట్, వాస్తుశిల్పి విషయాన్నే తీసుకుందాం. ఆయన ఆధునికమైన అత్యంత సుందర నగరాన్ని నిర్మించగల సామర్థ్యం కలిగిన వాడు. ఆయన మొదట విశాలమైన రహదారులు, బ్రహ్మాండమైన భవనాలు, సుందర ఉద్యానవనాలు మొదలైన హంగులతో సుందర నగరాన్ని తన మనసులోనే ఊహించుకొని రూపకల్పన చేస్తాడు. నగర నిర్మాణ పథకాన్ని నిర్మాణ కార్మికులకు అప్పగించడానికి ముందుగానే దాని రూపాన్ని భవనాలతో సహా నిర్దిష్టంగా తన మనసులో నిర్మించుకుంటాడు. అప్పుడు ఆ సుందర భవనాలు ఎక్కడ ఉన్నాయి, ఆయన ఊహలో మాత్రమే ఉన్నాయి. నాకే అనుకుంటా. మీ తల్లి ఇక్కడికి 10,000 మైళ్ళు దూరంలో నివసిస్తున్నప్పటికీ తలుచుకున్నదే తడువుగా ఇక్కడ నుంచే ఆమె కంఠస్వరం వినగలుగుతున్నారు కదా. ఆమె కళ్ళెదుట ఉన్నట్టే ఆమెను స్పష్టంగా చూడగలుగుతున్నారు కదా.
మీకున్న అద్భుత శక్తి అది. విజేతలు కావడానికి, సంపన్నులు కావడానికి మీరు ఆ శక్తిని ప్రయత్నంలో పెంపొందించుకోవచ్చు. సేల్స్ మేనేజర్లు తరచూ నేను జాన్ను పంపేయవలసి వచ్చింది, ఎందుకంటే అతని వైఖరి సరైనది కాదు అని చెప్పడం మీరు వినే ఉంటారు. సరైన వైఖరి ప్రాముఖ్యత వాణిజ్య ప్రపంచానికి బాగా తెలుసు. చాలా సంవత్సరాల క్రితము జరిగిన విషయం ఒకటి నాకు జ్ఞాపకం వస్తుంది. పునర్జన్మ గురించి చిన్న వ్యాసం ఒకటి రాశాను. దాన్నొక చిన్న పుస్తకంగా తీసుకొని వచ్చారు. నేను ఉపన్యాసం ఇస్తున్న చర్చి బుక్ స్టాల్లో కొన్ని ప్రతులు అమ్మకానికి ఉంచాను. ఆరంభంలో మరీ తక్కువ ప్రతులే అప్పుడు అమ్ముడు కాసాగాయి. ఎందుకో తెలుసా, నా వ్యాసంలోని విషయాలు విక్రయశాలలోని సేల్స్ గర్లకు అసలు నచ్చలేదు. అందులోని భావాలను తీవ్రంగా వ్యతిరేకించింది. నేను ఆమెను పిలిచి బైబిల్లో పునర్జన్మ అంటే ఉన్న అసలు అర్థాన్ని, దాని పూర్వోత్తరాలను వివరంగా వేడమర్చి చెప్పాను. ఆ భావంలోని నాటకీయతను అర్థం చేసుకున్న తర్వాత దాని పట్ల ఆమెకు ఆసక్తి కలిగింది. ఆ తర్వాత పుస్తకాల అమ్మకం జోరు పుంజుకుంది. నా వరుస ఉపన్యాసాలు పూర్తయ్యేలోగా ప్రతులన్నీ అమ్ముడైపోయాయి. సరైన మనోవైఖరికి గల ప్రాముఖ్యతను తెలియజేసే చక్కని ఉదాహరణ అదే. మీ మానసిక వైఖరి అంటే ఎదుట ఉన్న ప్రజలు, పరిస్థితులు, స్థితిగతులు, వస్తువులు మొదలైన వాటికి మీలో కలిగే మానసిక ప్రతిచర్య అని అర్థం. మీ సహోద్యోగులతో మీ అనుబంధం ఎలాంటిది? మనుషులతో, జంతువులతో, మొత్తం మీద విశ్వంతో సాధారణంగా స్నేహంగా మసలుకుంటున్నారా? ప్రపంచం మిమ్మల్ని ప్రేమిస్తున్నదా? ప్రపంచం మీకు వ్యతిరేకంగా ఉందని అనుకుంటున్నారా? లేదా మీరు జీవించడానికి రుణపడి ఉందా? క్లుప్తంగా మీ వైఖరి ఏమిటి? అంటే మనము ఏ విధంగా ఉన్నామో అనే దాన్ని బట్టి ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ పైన ఉదాహరించిన అమ్మాయి భావోద్వేగ ప్రతిచర్య మనసులో గాఢంగా పాతుకుపోయిన వైమనస్యం వల్ల ఏర్పడింది. అదే పుస్తకాలు అమ్మడంలో తప్పు వైఖరి, పుస్తకం పట్ల, రచయిత పట్ల ఆమెకున్న విముఖత. మీ మానసిక అంగీకారం లేకుండా బాహ్యంగా ఏదైనా సరే మిమ్మల్ని బాధించదు. ఈ పాయింట్ భలే బాగుంది మేడం, నిజంగాండి. మానసిక అంగీకారం లేకుండా బాహ్యంగా ఏదైనా సరే మనల్ని బాధించదంట, ప్రభావితం చేయదు, గాయపరచజాలదు, ఆశాభంగానికి గురి చేయజాలదు అని స్పష్టంగా గ్రహించినప్పుడే మీరు సరైన మానసిక వైఖరిని పెంపొందించుకోగలుగుతారు. మీ ప్రపంచంలో మీరు మాత్రమే ఆలోచన పరులు. అందువల్ల మానసికమైన మీ అనుమతి లేకుండా మీరు ఏది గాని అంటే కోపం, విషాదం, బాధ కలిగించజాలదు. మిమ్మల్ని కదిలించడానికి మీరు మానసికంగా అనుమతిస్తే తప్ప మిమ్మల్ని ప్రతికూలంగా ఆలోచింపజేయడానికి వెలుపలి నుంచి మీకేసి వచ్చే సూచనలకు ఎలాంటి శక్తి ఉండదు. మీ ఆలోచన ప్రపంచానికి మీరే యజమానులు అన్న విషయం స్పష్టంగా తెలుసుకోండి. ఆలోచనలను అనుసరించే భావోద్వేగాలు కలుగుతాయి. అందువల్ల మీ కక్షలో మీరే అత్యున్నతులు, అత్యధికులు, సుప్రీం. ఇతరులు మిమ్మల్ని సుప్రీం సోల్. సుప్రీం అంటే ఏంటో తెలుసు కదా మేడం. ఇతరులు మిమ్మల్ని ప్రభావితం చేయడానికి అనుమతించగలరా? వార్తా పత్రికల పతాక శీర్షికలు, ఇతరుల విమర్శలు, నీలి వార్తలు, పుకార్లు మిమ్మల్ని బాధిస్తాయా? మీలో మానసిక కుంగుబాటును కలిగించగలవా? అలా అయినట్టయితే మీ మానసిక స్థితికి మీరే కారణమని అంగీకరించి తీరాలి. మీ మానసిక ప్రతి చర్యను మీరే సృష్టించుకున్నారు. మీ వైఖరి తప్పు. ఇతరులలోని చెడును గురించి మీరు తలుచుకుంటున్నారా? అలా తలుచుకునేప్పుడు మీ అంతరాంతరాలలో పుట్టుకొచ్చే భావోద్వేగాన్ని గమనించండి. అది మీ ఆయురారోగ్యాలకు, ఐశ్వర్యానికి ప్రతిబంధకమైనది.
ప్రతికూలమైనది, వినాశకరమైనది. మీరు అనుమతించినప్పుడు మాత్రమే బాహ్య పరిస్థితులు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. జీవితం పట్ల, ఇతర విషయాల పట్ల మీ వైఖరిని మీరే స్వచ్ఛందంగా తప్పకుండా మార్చుకోవచ్చు. మీరే మీ విధికి యజమాని. ఆత్మసుప్త చైతన్య చైతన్యాత్మక మనస్సుకు కెప్టెన్ కావచ్చు. క్రమశిక్షణ ఇవ్వడం ద్వారా, దిశానిర్దేశనం చేయడం ద్వారా, నియంత్రించడం బడిన సంకల్పం ద్వారా మీ భావోద్వేగాలను, మానసిక వైఖరిని అధిగమించి అధీనంలోకి తీసుకురావచ్చు. అబ్బా! ఎంత అద్భుతంగా ఉంది మేడం. అబ్బాబాబా! అవును మేడం. ఉదాహరణకు ఒక వ్యక్తిని నీచుడిగా, అయోగ్యుడిగా, అసూయపరుడిగా భావించినప్పుడు మీలో కలిగే భావోద్వేగాన్ని గమనించండి. అవును కదా. ఇప్పుడు పరిస్థితిని తిరగవేసి చూడండి. అదే వ్యక్తిని నిజాయితీపరుడిగా, సత్యవంతుడిగా, ప్రేమ గలవాడిగా, దయాళువుగా ఊహించుకోండి. మీలో కలిగే ప్రతిస్పందనలను గమనించండి. అప్పుడు తెలియడం లేదు మీ వైఖరులకు యజమాని మీరే అని. వావ్! వాస్తవంలో అసలు విషయం ఏమిటంటే, మామూలుగా దేవుడంటే మీకున్న భావనే జీవితం పట్ల మీకున్న మొత్తం వైఖరిని నిర్ణయిస్తుంది. దేవుడి గురించిన మీ బలీయమైన భావనే జీవితం పట్ల మీ భావన. ఎందుకంటే దేవుడే జీవితం గనుక. నాకు మీ ఆలోచనలు ప్రతిదీ నాకు రామ్తో అలాగే కనపడుతుంది మేడం. ప్రతిదీ నాకు రామ్తో మాస్టర్ చెప్తున్నట్టే అనిపిస్తుంది. అవును మేడం, నిజమే. ఇది ఎవరో రామ్తాన్ చూసే రాశారో మరేంటో తెలియదు కదా. అందులోనే తీసుకొని కూడా రాసి ఉండొచ్చు కదా మేడం, మనకు తెలీదు. అదే రాయొచ్చు, లేకపోతే అంటే చైతన్య పరంగా అంతా ఒకటే కూడా రాసి ఉండొచ్చు కదా మేడం. దాంట్లో అవును అవును చైతన్యం అంతా ఒకటే కదా. ఆ శక్తి అన్ని విధాల, అన్ని వేళల దారి చూపుతూ మిమ్మల్ని సంపన్నులను చేస్తుంది. ఈ బలీయమైన వైఖరి ప్రతి ఒక్కదానికి రంగులు దిద్ది కాంతివంతం చేస్తుంది. మీరు సానుకూలంగా అవుననే మనోవైఖరితో ప్రపంచాన్ని చూడగలుగుతారు. మీ దృక్పథం సానుకూలమైనది గనక ఎల్లప్పుడూ మీరు ఉత్తమమైన వాటి కోసమే ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. చాలా మంది జీవితం పట్ల అంధకార బంధురము, నిరాశావహమైన దృక్పథమే కలిగి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చూసినా విరక్తి, అనుమానము, విసుగు, వెగటు వెలుబుచ్చేవారుగానే ఉంటారు. ఇది నేనే చేశానేమో అనిపిస్తుంది మేడం. నిజంటే విరక్తి, విసుగు, వెగటు ఇవన్నీ అందరిలో ఉంటాయి కదా మేడం, కాకపోతే ఎక్కువ తక్కువ అంతే. అంటే ఈ విషయాలు నిజంగా తెలియకనే చేశాను మేడం. ఇంక నుంచి మార్చుకుంటాను మేడం ఖచ్చితంగా. నాకైతే భలే స్ఫూర్తిగా ఉంది మేడం. రామ్తా బుక్ చదివిన దానికన్నా దీంట్లో భలే పాయింట్లు కూడా చాలా బాగా అద్భుతంగా అనిపిస్తున్నాయి. రామ్తా బుక్ పూర్తిగా చదవలేదులేంటి. ప్రతి ఒక్క దానికి ప్రతికూలంగా స్పందించమని వాళ్ళని నిర్దేశించే బలీయమైన ప్రతికూలమైన వైఖరే. ఈరోజు అంతకన్నా మించిన విషయం ఏంటంటే, అదే ఇట్లా ఈ పీడిఎఫ్స్ కూడా ఇట్లా చేసుకొని చదవచ్చు కదా అని ఒక ఐడియా ఇంకా మంచిది. సూపర్ మేడం. నిజమే కదా మేడం. అవునవును. ఇప్పుడు చాలా మంది జీవితం పట్ల ఇది విరక్తి, అనుమానం, విసుగు, వెగటు వెలబుచ్చేవారుగానే ఉంటారు. ప్రతి ఒక్క దానికి ప్రతికూలంగా స్పందించమని వాళ్ళని నిర్దేశించే బలీయమైన ప్రతికూల మనోవైఖరే దీనికి కారణం. ఉన్నత పాఠశాలకు వెళ్ళే ఒక 16 ఏళ్ల కుర్రాడు నాకు మరీ తక్కువ గ్రేడ్లు వస్తున్నాయి, చదివింది జ్ఞాపకం ఉండడం లేదు, కారణం ఏమిటో తెలియడం లేదు అన్నాడు నాతో. దీనికి కారణం ఒక్కటే, తప్పుగా ఉంటున్నది అతని వైఖరి ఒక్కటే. అతడు ఆ వైఖరిని వదులుకొని తనకు చదువు ఎంత ముఖ్యమైనదో, న్యాయవాది కావడానికి, కాలేజీకి వెళ్ళడానికి మంచి గ్రేడ్లు ఎంత అవసరమో గ్రహించి నూతన మనోవైఖరిని అలవర్చుకున్నాడు.
అలవర్చుకోవడం ఆరంభించాడు. మానసిక స్థితిని మార్చగల త్వరిత మార్గాలలో ఒకటైన విజ్ఞానాత్మకంగా ప్రార్థించడం మొదలుపెట్టాడు. విజ్ఞానాత్మకమైన ప్రార్థనలో ఆలోచనకు స్పందించే సిద్ధాంతంతో మనము వ్యవహరిస్తాము. ఈ యువకుడు తనలో ఆధ్యాత్మిక శక్తి ఉంది అని గ్రహించాడు. వాస్తవంలో అదే ఏకైక కారణం. శక్తి పైగా తన జ్ఞాపక శక్తి నిర్దిష్టమైనదని, అన్ని వేళలా అన్ని చోట్ల తను తెలుసుకోవలసిన తనకు అవసరమైన వాటినంతా అనంత మేధస్సు నిరంతరాయంగా తనకు తెలియజేస్తున్నట్టు అతడు చెప్పుకోసాగాడు. ఉపాధ్యాయులు సహ విద్యార్థుల పట్ల ప్రేమ, సుహృతి ఉద్భావాలను ప్రసరించసాగాడు. ఇప్పుడు అతడు వెనకటి కన్నా ఎక్కువ స్వతంత్రాన్ని ఆనందంతో అనుభవించసాగాడు. అన్నింటా తనకు ఏ గ్రేడ్లు రావడంతో తన తల్లి, ఉపాధ్యాయులు అభినందిస్తున్నట్లు నిరంతరం సుస్థిరంగా భావించుకోసాగాడు. ఆశించిన ఫలితాలని అందుకున్నట్టు ఊహించుకొని భావించడమే చదువు పట్ల అతని వైఖరిలో మార్పుకు దోహదం చేసింది. మన మనోవైఖరులన్నీ మన భావనలతో ప్రభావితం అవుతాయని మనం ముందే చెప్పుకున్నాం. ఈరోజు చెడుగా ఉండబోతోందని, వ్యాపారం మందకొడిగా ఉంటుందని, వర్షం వస్తుందని, ఒక్క ఖాతాదారు రారని, వచ్చిన వాళ్ళ వద్ద చాలినంత డబ్బులు ఉండవని మీరు భావించారనుకుందాం. ఆ రోజంతా మీ ప్రతికూల భావనల ఫలితాలే మీరు అనుభవించవలసి వస్తుంది. అంటే మేడం, ఇప్పుడు మనం ఈ విధంగా ఆలోచన చేసుకొని ఏదో పని కావాలని ఒక బ్యాంకుకి వెళ్తాము. ఆ రోజు పని అవుతుందనే ఉద్దేశంతోనే వెళ్తాం కదా మేడం. సెలవు పెట్టి ఎంతో మంది ఎన్నో పనులు వదులుకొని అలా కనుక్కొని వెళ్ళాం కదా మనము, పని కాదు ఈరోజు అనేసి. మేడం ఉన్నారా? ఒకసారి ఒక ఆయన లండన్ వీధుల గుండా నడిచి వెళుతున్నాడు. ఉన్నట్టుండి వీధిలో పాము ఎదురైతే అన్న ఊహ ఆయన మనసులో కదలాడింది. ఆ సమయానికి అక్కడ పాము లాంటిది ఏదో కనిపించింది. భయంతో గడగడ వణికిపోయాడు. అతడు చూసింది పాము లాంటి దానినే, పామును కాదు. అయితే దానిని నిజంగానే పామని భ్రమపడి మానసిక భావోద్వేగ ప్రతిస్పందనకు లోనయ్యాడు. ఇష్టమైన వాటిని, మంచి వాటిని, ఉదాత్త విషయాలను మాత్రమే ఊహించుకోవాలి. దాంతో జీవితం పట్ల మీ భావోద్వేగ వైఖరి శాంతం మారిపోతుంది. జీవితం గురించి మీరేమని భావిస్తున్నారో అది మీకు సంతోషంగాను, సంతోషదాయకంగాను ఉండాలా, లేదా ఆశాభంగాల, నిరాశాస్పృహల పొడవాటి తోరణంలాగా ఉండాలా? మీకు ఏం కావాలో మీరే ఎంపిక చేసుకోండి. మీరు తరచూ అలవాటు కొద్దీ మీలో రూపొందించుకొని గడిపే మనోచిత్రాలకు అనుగుణంగానే మీ బాహ్య ప్రపంచం అనుభవాలను మీరే అచ్చుపోసి రూపొందించి సరిదిద్దుకుంటూ ఉంటారు. మీకు గౌరవ మర్యాదలను తెచ్చే, మిమ్మల్ని ఉద్ధరించే, మీకు సంతోషం, తృప్తి కలిగించే స్థితులను, పరిస్థితులను మాత్రమే ఊహించుకోండి. అలా కాకుండా జీవితాన్ని దుర్భరంగాను, భయంకరంగాను, క్రూరమైనదిగాను, చేదుగాను, పోరాటంగాను భావించి జీవితంలో పోరాటం, బాధ తప్పింపరానివి అని భావించుకున్నట్టయితే మీకు మీరే మీ జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నారన్నమాట. మీరు గోల్ఫ్ మైదానంలో ఉన్నట్టు ఊహించుకోండి. స్వేచ్ఛగా, నింపాదిగా, అమితోత్సాహంతో, శక్తితో ఉంటారు. గోల్ఫ్ మైదానంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొని ముందుకు వెళ్ళడంలోనే మీ సంతోషం ఉంటుంది. అవరోధాలన్నింటినీ అధిగమించడంలో గగుర్పాటు కలిగించే ఆనందం ఉంటుంది. ఇప్పుడు ఒక దృశ్యాన్ని చూద్దాం. మిమ్మల్ని మీరు ఒక వ్యక్తి అంతిమ యాత్రలో వెళుతున్నట్టు ఊహించుకోండి. పైన కనబరిచిన పరిస్థితులు ఒక్కొక్క దానిలో మీరు మీలో ఏర్పరచుకున్న విభిన్న భావోద్వేగ స్పందనలను ఒకసారి గమనించండి. అంతిమ యాత్రలో ఉన్న ఆ వ్యక్తి జన్మదినోత్సవంలో పాల్గొంటున్నట్లు ఆనందించవచ్చు.
ప్రేమించబడిన ఆ వ్యక్తి తన మిత్రులతో వర్ణనాతీతమైన అందం అనురాగాల మధ్య ఉండవచ్చు. అక్కడున్న వారి మనుషులను, హృదయాలను దేవుడి శాంతి నదీ ప్రవాహం ముంచెత్తుతున్నట్లు ఊహించుకోవచ్చు. మీరు ఎవరైనా సరే మీరు మీ మనోస్వర్గాలను నిజంగానే అధిరోహించవచ్చు. ఇది మీ ఊహకు ఉన్న అద్భుత శక్తి. అతను మరొక కలగని అతని సోదరుడికి చెప్పాడు. అదిగో చూడు, నేను ఇంకొక కలగన్నాను. అదిగో చూడు, సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు నాకు నమస్కరించాయి అని. ప్రాచీన సంకేత శాస్త్రం ప్రకారం సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు చేతనాత్మక, సుప్త చేతనాత్మక మనసుకు సంకేతాలు. 11 నక్షత్రాలు ఊహతో పాటు ఉన్న 11 శక్తులకు సంకేతాలు. మరో విషయం ఏమిటంటే, క్రమశిక్షణ ఇవ్వబడిన ఊహ మిగతా మానసిక శక్తుల కన్నా ముందు ఉంటుందని, చేతనాత్మక, సూక్త చేతనాత్మక మనసు దిశలను నిర్దేశిస్తుందని స్ఫూర్తి పొందిన రచయితలు చెబుతూనే ఉన్నారు. ఊహే మొదటిది, అన్నిటికన్నా ముందున్నది. దానిని వైజ్ఞానికంగా నడిపించవచ్చు. ఈ విషయంలో అందరూ కోటీశ్వరులే కదా మేడం. ఎవరికి కానీ మేడం మనము కాదు మేడం, ఇప్పుడు నేను ఒక పాయింట్ అడుగుతున్నాను. మనం ఎక్కడన్నా బయటికి వెళ్ళి ఒక పని కావాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్కి వెళ్తాం. మనం పని చేసుకురావాలని ఆ రోజు ఏదో ఇంట్లో ఉన్న పనులన్నీ పక్కన పెట్టేసి ఆ పని కోసమే వెళ్తాం. మనం పని అవుతుందని వెళ్ళింటాం కదా మేడం. మరి అక్కడ పని జరగకుండా అయిపోతే అది మనం ఊహించుకొని వెళ్ళింటాం కదా మేడం. అది కాదు మేడం, అది చాలా తక్కువ చూస్తున్నాం మనం. చాలా చిన్న పరిధిలో ఆలోచిస్తున్నాం మనం. అట్లా కాదు. ఇప్పుడు అనుకున్నాం, దానికి ముందు మన లోపల. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. నాకు నేనే పగలబడి నవ్వుకున్నా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక ఏ బి అనే 2 వ్యక్తులు ఉంటారు మేడం. ఏ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి అనుకుందాం. బి అనే వ్యక్తి కొంచెం ప్రాపంచిక వ్యక్తి. అయితే ఏ వ్యక్తికి బి వ్యక్తి బిజినెస్ పరంగా అండర్స్టాండింగ్లో అంటే ఇవ్వాలి, పార్ట్నర్ అనమాట. ఇవ్వాల అతను బి అనే అతనికి బిజినెస్ అయింది. ఏ అనే వ్యక్తికి ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. అయితే ఈతను ఏమనుకుంటా అంటే, ఎప్పుడు నీ దుంపదేగా, నువ్వు ఎలాంటి వాడివి, నువ్వు అంత ప్రాపంచకంలో ఉన్నావు, నువ్వు ఇంత మాంసం తింటావు, ప్రాపంచకంలో బతుకుతుంటావు, నేను ఆధ్యాత్మిక పరురాలని, ఇంత ఉన్నది నాకు, నువ్వు ఎలా ఉన్నావు, నాకు ఎలా సెట్ అవుతుంది అని చెప్పి, నువ్వు ఇది అయిపోయిందంటే నీకు నా కటిపు, నీ మొహం నేను చూడను, నువ్వు ఎవడరా, నువ్వు అసలు నాకు తెలియదు అనుకునే వ్యక్తి ఏ అనే వ్యక్తి. బి అనే వ్యక్తికి అవన్నీ ఏం తెలియదు. ఇలా ఉండాలని తెలియదు, అలా ఉండాలనే ఉండదు, ఏమీ ఉండదు. ఎప్పుడు ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటుంది. అతని యాటిట్యూడ్ ఏంటి, భౌతికం ఎలా ఉన్నాడో అలాగే ఉంటుంది. అప్పుడు ఇది కరెక్టే కదా. పైకి నువ్వు ఏమని ఎలా ఉన్నావు, నాకు ఎంత నవ్వు వచ్చిందంటే, పైకి ఎలా ఉన్నాం కాదు మేడం, మన లోపల, దానికి ముందు దాని లోపల మనం ఎలా ఉన్నాం, మన భావన. ఇప్పుడు సపోజ్ మనం ఇద్దరు ఎదురుపడ్డాం మేడం, హాయ్ అని పలకరించుకోవడం వల్ల ఏందాయి అంటే ఆ తర్వాత నా రియాక్షన్ ఏంటి అర్థమవుతుందా మేడం? అది పైన మనం ఈ క్షణంలో పైన చూస్తున్నాం, అది కాదు, దాని వెనకాల చాలా ఉంది మీనింగ్ మేడం. నేను ఎంత నవ్వుకున్నానో ఆ విషయంలో, అంటే పగలబడి నవ్వుకున్నాను. నిజమే కదా, వాళ్ళే మనకన్నా ఏ అనే వ్యక్తి కన్నా బి అనే వ్యక్తి గ్రేట్ కదా. ప్రపంచంలో ఉన్న ఈ వ్యక్తి అసలు నా పని అయిపోతే నువ్వు ఎవడరా నాకు అనే వ్యక్తి అయితే అయినప్పటికీ ఆ వ్యక్తి ఎప్పటికీ అలా లేడు కదా, మరి అతనే గ్రేట్ కదా. లేదు మేడం, చాలా ఉంది మేడం, ఇదంత ఈజీ కాదు మేడం. ఈ క్షణంలో అనుకోని సిటికిలో మనం అయిపోవాలని పోతే అవ్వలేదనుకుంటే దాని వెనకనంతా ఏముంది, దాని లోపల ఏముంది, అది ఇంపార్టెంట్ మేడం. అదే 50 సంవత్సరాల క్రితము నేను ఓసారి మా తండ్రి గారితో వెళ్ళి ఐర్లాండ్లోని ఒక రౌండ్ టవర్ను పరిశీలనగా చూస్తున్నాను. 1 గంట సేపైనా ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. తదేకంగా చూస్తూ దేన్నో గ్రహిస్తున్నట్లు కనిపించాడు. తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కనిపించాడు. దేన్ని గురించి అంతగా ఆలోచిస్తున్నావు అని నేను అడిగాను. ఆయన ఇచ్చిన సమాధాన సారాంశం ఇది: ప్రపంచంలో వెలిసిన గొప్ప గొప్ప అద్భుతమైన ఆలోచనలను తెలుసుకోవడం
ద్వారానే మనం పెరుగుతూ విస్తరించగలుగుతున్నాము. ఆయన టవరు శిలాయుగము గురించి గాఢంగా ఆలోచించాడు. ఆ ఊహలు అతన్ని ఇంకా వెనక్కి, అంటే ప్రప్రథమంగా శిలలు ఏర్పడిన కాలానికి, రాతి గనులలోకి తీసుకువెళ్ళాయి. ఆ తర్వాత అతని ఊహలు శిలలను బహిర్గతం చేశాయి. ఆయన తన అంతర్నేత్రంతో శిలల నిర్మాణము, అవి భూగర్భంలో రూపొందడము, శిలల కూర్పు మొదలైన వాటిని దర్శించి వాటిని ఒక అరూప స్థితికి కుదించాడు. ఆఖరికి ఆయన ఇతర శిలలలో ఆ శిలల ఏక రూపాన్ని, సకల ప్రాణికోటి ఏకత్వాన్ని ఊహించగలిగాడు. రౌండ్ టవర్ను చూడటం నుంచి ఐరిష్ జాతి చరిత్రను పునర్నిర్మించుకోవడం సాధ్యమే అని ఆయన తనదైన దివ్య భావన ద్వారా తెలుసుకోగలిగాడు. తన ఊహాశక్తి ద్వారా ఆ ఉపాధ్యాయుడు టవర్లో నివసిస్తున్న అదృశ్య మానవులను చూడగలిగాడు. వాళ్ళ కంఠస్వరాలను వినగలిగాడు. ఆయన ఊహలో ఆ ప్రదేశమంతా సజీవంగా సాక్షాత్కారం అయింది. ఆ శక్తి ద్వారా ఆయన ఎంతో వెనక్కు, అక్కడ రౌండ్ టవర్ లేని కాలానికి సైతం వెళ్ళగలిగాడు. శిలలు ఏర్పడిన ఆ ప్రదేశం గురించి, వాటిని ఎవరు అక్కడికి తరలించారు, ఆ నిర్మాణ ఉద్దేశం ఏమిటి, దానికి సంబంధించిన చరిత్ర మొదలైన విషయాలను ఆయన మనసులో ఒకచోట గుదిగుచ్చగలిగాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, వేల సంవత్సరాలకు పూర్వం అదృశ్యమైపోయిన పాదాలను దాదాపు స్పృశించి వాటి చప్పుడును వినగలుగుతున్నాను. అగత్యమైన మనసు అన్నింటిలోకి చొచ్చుకుపోయి వ్యాపిస్తుంది. అది అంతటా ఉంటుంది. సర్వం రూపొందించబడిన పదార్థం అదే భవనం నిర్మించబడిన రాళ్లల్లోనే శాశ్వతత్వం నిధి నిక్షేపాల నిలయం ఉంటుంది. అచేతనమైనవి, కదలలేనివి అంటూ ఏవీ లేవు. అంతా ప్రాణం యొక్క విభిన్న రూపాల సాక్షాత్కారాలు. అంటే సూర్యుడు, చంద్రుడు, జోసెఫ్ ఊహలో నమస్కరిస్తున్నాయి. నిజంగానే మీ ఊహాశక్తి ద్వారా ప్రకృతి అదృశ్య రహస్యాలు మీ ఎదుట ద్యోతకమవుతున్నట్లు మీరు భావించవచ్చు. మీరు మీ చైతన్యం లోతులలోనికి చొచ్చుకుపోయి పరిశీలించినట్టయితే ఉన్నవి ఉన్నట్టు, కనిపించని స్పష్టంగా కనిపిస్తాయి. ఒకనాటి సాయంకాలం అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ ఒక పార్కులో కూర్చున్నాను. ఉన్నట్టుండి సూర్యుడిని లాస్ ఏంజల్స్లోని ఒక ఇల్లులా భావించసాగాను. మన సూర్యుడి వెనక అంతకన్నా పెద్ద పరిమాణంలో మరో సూర్యుడు ఉన్నాడు. దాని వెనక అంతకన్నా పెద్దదైన మరో సూర్యబింబం. అలా అలా అసంఖ్యాకంగా, అనంతంగా కనిపించాయి. అసంఖ్యాకమైన సూర్యగోళాల గురించి, పాలపుంతలకు ఆవలి వరకు అనంతంగా విస్తరించిన సూర్యగోళాల గురించి, సౌర కుటుంబాల గురించి తలుచుకొని ఆలోచించమని ఊహలో ఒక ప్రేరణ. అనంత సముద్ర తీరంలోని ఇసుక రేణువు లాంటిది ఈ ప్రపంచం. ఏ డౌట్ లేదు మేడం, సేమ్ అచ్చం రామ్తా బుకే మేడం. నేను అంతా ఇది చదివాను కదా. విడివిడిగా విడి భాగాలను చూడడం కన్నా మొత్తాన్ని, అన్నిటి ఐక్యతను తిలకిద్దాం. కవి చెప్పినట్టు ప్రకృతి దేహంగా, భగవంతుడు ఆత్మగా పరిదవిల్లుతూ ఉన్న ఏకైక బ్రహ్మాండ పూర్ణత్వంలో అన్ని అంతర్భాగాలే. నిజానికి మానవుడికి ఊహాత్మకమైన మనసు నుంచే అన్ని మతాలు ఆవిర్భవించే. టెలివిజన్, రేడియో, సూపర్ జెట్స్ మొదలైన ఆధునిక ఆవిష్కరణలన్నీ మనిషి భావనా ప్రపంచం నుంచే కదా కనుగొనబడ్డాయి. మీ ఊహ మీకు అమూల్యమైన సంగీత, కవితాభరణాలను అందించే అద్భుత అనంతత్వ నిధి భండాగారం. మీరు ప్రాచీన శిథిల శకలాలను, పురాతన ఆలయ
కుడ్యాలను లేదా పిరమిడ్లను సందర్శించి గతించిన భూతకాల చరిత్రను పునర్నిర్మించుకోవచ్చు. పురాతన చర్చి ప్రాంగణ శిథిలాల నుంచి అత్యంత సౌందర్యంతో వైభవంతో వెలుగొంది ఆధునిక మహానగర పునర్నిర్మాణాన్ని దర్శించవచ్చు. మీరు లేమి బందిఖానాలో దరిద్రంలో శిలలు ఊచల వెనక మగ్గుతూ ఉండవచ్చు. అయినా మీరు మీ భావనంలో అపూర్వమైన హద్దులు లేని స్వతంత్రాన్ని స్వేచ్ఛను కనుగొనవచ్చు. పరీసియన్ న్యూయార్క్ క్లీనర్ చికో ఎన్నడూ పగటి వెలుతురును చూడకపోయినప్పటికీ మనసులోనే 7వ స్వర్గం అనే స్వర్గతుల్యమైన మానసిక స్థితిని ఊహించుకొని ఎలా జీవించాడో జ్ఞాపకం చేసుకోండి. జైల్లో ఉన్నప్పుడే బున్యాన్ గొప్ప కళాఖండమైన పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ను ధరించాడు. మిల్టన్ అంధుడే అయినప్పటికీ తన అంతర్నేత్రంతో చూడగలిగాడు. ఆయన కల్పనా శక్తి ఆయన మెదడును జ్వలించే నిప్పుల బంతిలా మార్చింది. ఆయన పారడైజ్ లాస్ట్ను రచించాడు. ఆ విధంగా ఆయన దేవుడి స్వర్గాన్ని కాస్త అన్ని చోట్ల ఉన్న ప్రజలందరి వద్దకు తీసుకువచ్చాడు. కల్పనా శక్తి మిల్టన్ ఆధ్యాత్మిక నేత్రం. అది దేవుడి మహిమను అన్వేషిస్తూ దేశకాల పరిస్థితులను అధిగమించి అదృశ్య వ్యాపకత్వాన్ని, శక్తిని వెలికి తీసుకువచ్చేలా చేయగలిగింది. తన సుప్త చేతనాత్మక మనసుతో సాన్నిహిత్యం కలిగి ఉన్నవాడే మేధావి. అతడు విశ్వశక్తిని తనకు తగ్గట్టు వినియోగించుకోగలడు. దాని ద్వారా తన సమస్యలకు సమాధానం పొందగలుగుతాడు. అందువల్ల అధిక ప్రయాసతో శ్రమ పడవలసిన అవసరం ఉండదు. మేధావి రకం మనసులో ఊహాశక్తి అత్యున్నత స్థాయికి అభివృద్ధి చెంది ఉంటుంది. గొప్ప కవులు, రచయితలు అందరూ కూడా బాగా అభివృద్ధి చెందిన ఊహాశక్తి కలిగి ఉంటారు. షేక్స్పియరు తన కాలంలో ప్రాచుర్యంలో ఉన్న పాత కథలను, కల్పిత గాథలను, పురాణ కథలను వినడము నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను. ఆయన ఆ కథలలోని పాత్రలను తన మనసులోని నాటకాల్లో ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత ఒక్కొక్క దానికి ఎమకలు, కండరాలు, చర్మము, శిరోజాలు తొడిగి అలంకరించి కదలాడేలా చేయగలిగాడు. ఆ తర్వాత మనల్ని గురించి మనమే చదువుకుంటున్నామా అనుకునేంత సహజ సజీవ పాత్రలుగా తీర్చిదిద్ది మన మధ్య నడయాడేలా చేయగలిగాడు. మీ ఊహాశక్తిని ఉపయోగించుకొని మీ తండ్రి మీ వ్యాపారంలోకి ప్రవేశించండి. మీ తండ్రి వ్యాపారం కృత్యం మీ వివేకాన్ని, నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాలను వెలికి తెచ్చి మీతో పాటు అందరినీ ఆశీర్వదించడం. మీరు మీ తండ్రి కృత్యంలో ప్రవేశిస్తున్నారు అంటే మీరొక చిన్న దుకాణాన్ని నిర్వహిస్తున్నప్పటికీ మీ ఊహలో మీరు అంతకన్నా పెద్ద దుకాణాన్ని నడుపుతూ సాటి జనులకు మరింత సేవను అందజేస్తున్నట్టు భావించడం. మీరు ఒక కథా రచయితగా అయినా సరే మీ తండ్రి పనిని పుణికి పుచ్చుకోవచ్చు. మీ మనసులో బంగారు సూత్రాన్ని బోధించే కథను సృష్టించుకొని ఆ కథను, అందులోని పాత్రలను ఆధ్యాత్మికీకరించబడిన అత్యంత కళాత్మకమైన మీ మనస్తత్వంలోకి ప్రవేశపెట్టాలి. ఆ తర్వాత ఆ కథ పాఠకులను అమితాసక్తితో అలరించగల అద్భుత కళాఖండంగా రూపొందుతుంది. మనిషిని గురించిన సత్యం ఎల్లప్పుడూ అద్భుతమైనది, అందమైనది. ఒక నవలను గాని, కథను గాని రాస్తున్నప్పుడు సత్యాన్ని అందంగా, ఆహ్లాదభరితంగా అలంకరించాలన్న విషయంలో కృత నిశ్చయంతో ఉండాలి. ఇప్పుడు మీరొక సింధూర వృక్షం కాయను చూస్తే చాలు, మీ కల్పనా నేత్రంతో నదీ నదాలు, సెలయేళ్లతో నిండిన అద్భుతమైన మహారణ్యాన్ని నిర్మించుకోవచ్చు. దానిని మనుషులతో సహా సకల విధాల ప్రాణులతో కళకళలాడేలా చేయవచ్చు. అక్కడి ఆకాశ మేఘాలలో ప్రతి మేఘం మీద ఇంద్రధనుసు వెళ్లి విరిసేలా చేయవచ్చు.
ఒక ఎడారిని చూసి అందులో గులాబీలు విరిబూసినట్టు ఊహించుకోవచ్చు. ముళ్ళున్న చోట దేవదారు వృక్షం పెరగని, ముళ్ళ పొదలకు మిర్టిల్ చెట్టు పెరగాలి. అంతర్దృష్టి ఊహ కలిగిన మనుషులు ఎడారిలో సరోవరాలు సందర్శించగలరు. తక్కిన వాళ్ళు ఇన్నాళ్ళు కేవలం ఎడారిని, అడవులను చూసిన చోట వీళ్ళు నగరాలను సృష్టించగలరు. ఒక నగర నిర్మాణ వాస్తుశిల్పి బావి తవ్వి చిన్న ఇల్లు సైతం కట్టడక ముందే అక్కడ పెద్ద పెద్ద భవనాలు, ఫౌంటైన్లు వెలుగొందడం చూడగలాడు. కారడవిని తటాకంగాను, బంజరు భూమిని మంచినీటి చలమలుగాను తయారు చేయగలను. ఎక్కువసేపు పనిచేయడం, కఠిన శ్రమ లేదా నడిరేయి వరకు మేలుకొని శ్రమించడము మిల్టన్ను, షేక్స్పియర్ను, బెతోవన్ను సృష్టించజాలవు. ప్రశాంత తరుణాలలో కాలం పునాది నుంచి అదృశ్య విషయాలను ఊహించడం ద్వారానే మనుషులు మహత్తర కార్యాలను సాధించగలుగుతారు అన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. మీ మనోయవనిక మీద వ్యక్తమైన వర్ణనాతీతమైన ఆ సౌందర్యాన్ని ఊహించుకోవచ్చు. మీరు అందాన్ని ప్రేమించే నిజమైన చిత్రకారుడు గనుక అయినట్లయితే ఆ యువతి సౌందర్యం సునాయాసంగా మీ కొంచె ద్వారా వెలువడుతుంది. మహాస్ఫూర్తి తరుణాలు మీ వద్దకు వస్తాయి. దానికి చెమటోడ్చడానికి శారీరక, మానసిక కఠోర శ్రమకు ఎలాంటి సంబంధము ఉండదు. గ్రీన్విచ్ గ్రామంలో అందమైన కవితలు రాసిన ఒక కవిని కలిశాను. ఆయన కవితలను అట్టల మీద ముద్రించిన క్రిస్మస్ సమయంలో అమ్మేవాడు. వాటిలో కొన్ని కవితలు ఆధ్యాత్మిక ప్రేమ అనర్ఘరత్నాలు. తను ప్రశాంతంగా ఉన్నప్పుడు తన మనసులో అందమైన దృశ్యంతో సహా మృదువైన పదాలు కదలాడుతాయని ఆయన నాతో చెప్పాడు. రంగుల పువ్వులు పూచేవి. మనుషులు, స్నేహితులు స్పష్టంగా ఆయన మనసులోకి వచ్చేవారు. ఆ చిత్రాలు ఆయనకు తమ కథలు చెప్పేవి. పలు సందర్భాలలో ఏపాటి ప్రయత్నం లేకుండానే అతని మనసులో కవిత, గీతం నిర్దిష్టంగా పూర్తిగా దృశ్యమానం అయ్యేది, స్ఫురించేవి. మనుషులు హృదయాలను కదిలించే అందమైన కవితలు రాస్తున్నట్లు తరచూ ఊహించుకునే అలవాటు ఆయనకు ఉండేది. కవిత అంటే ఊహల అభివ్యక్తీకరణ అన్నాడు షెల్లీ. కవి ప్రేమను గురించి ఏకాగ్రతతో గాఢంగా ఆలోచిస్తూ ప్రేమను గురించి రాయాలనుకున్నప్పుడు ఆయనలో ఉన్న అదృశ్య మేధాశక్తి, వివేకము ఆయన మనసును కదిలించి దేవుడి అనంత సౌందర్య ప్రభావాన్ని ఆయన మీద ప్రసరింపజేసి దేవుడి శాశ్వత ప్రేమకేసి ఆయన్ను మేలుకొలిపి ఆయన పదాలు వివేక, సత్య సౌందర్యాలతో రూపుదాల్చేలా చేస్తాయి. గొప్ప సంగీత కళాకారుడు లోపలే ఉన్నాడు. సంగీతం వినిపించడం, సమకూర్చడమే మీ పని అయినప్పుడు మీరు తండ్రి పనుల మీద ఉన్నట్టు దృఢంగా భావించండి. భగవంతుణ్ణి గొప్ప సంగీత కళాకారుడు అని గుర్తించడమే మీ తండ్రి పనులలో మొట్టమొదటిది. ఆ తర్వాత మీ లోపల ఉన్న సంగీతం, దేవుడి ప్రేమ గీతం మీ ద్వారా ఆలపించబడుతోంది, సమకూర్చబడుతోంది అని తెలుసుకోవడానికి ధ్యానించడం, అనుభూతి చెందడం, ప్రార్థించడం అంతే. ఆ తర్వాత అందకు ముందెన్నడూ ఆలపించనంత గొప్పగా ఆలపించగలుగుతారు. ఎడిసన్ ప్రతి ఒక్క ఆవిష్కరణకు మొట్టమొదట ఆయన ఊహలోనే అంకురార్పణ చేయబడింది. మరో గొప్ప ఆవిష్కర్త విజ్ఞాన శాస్త్రవేత్త అయిన టెస్లా విషయంలోనూ ఈ వాస్తవమే జరిగింది. ఆదర్శనీయం చేసి ఊహించి ముందుగానే చెప్పడానికి 3 స్టోరీ స్పిన్నర్లు కావాలనుకుంటాడు అని ఆలివర్ వెండెల్ హోల్మ్స్ చెప్పాడు. అతను అనుకుంటాడు. అయితే తనలోని ఊహించి కలలు గనే సామర్థ్యమే ఫోర్ట్ను ప్రపంచాన్ని చక్రాల మీద నడిపించడం గురించి ఆలోచింపజేసి
ముందుకు తీసుకువెళ్ళడానికి కారణమని నేను విశ్వసిస్తున్నాను. మీకున్న ఊహించే సామర్థ్యమే కాల దేశాలలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకునే శక్తిని మీకు ప్రసాదిస్తుంది. మీ అంతర్నేత్రం ద్వారా మీరు మీ గతాన్ని పునర్నిర్మించుకోగలుగుతారు లేదా భవిష్యత్ ఆలోచనలు గాఢంగా చేయగలుగుతారు. ఇజ్రాయెల్ జోసెఫ్ ఊహను సోదరులందరిలోకి ఎక్కువగా ప్రేమించాలి అని జెనసిస్ చెప్పడంతో ఆశ్చర్యం లేదు. ఊహకు క్రమశిక్షణనిచ్చి ఆధ్యాత్మికం చేసి నియంత్రించినప్పుడు అది మనిషికి గల అత్యున్నత ఉదాత్త లక్షణంగా రూపొందుతుంది. కొన్నేళ్ల క్రిందట నేను ఒక యువ రసాయనవేత్తతో మాట్లాడటం తటస్థించింది. అతని ఉన్నతాధికారులు ఒకానొక జర్మన్ డై తయారు చేయడానికి ఏళ్ల తరబడి ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ యువకుడు అక్కడ చేరగానే ఆ పనిని అతనికి అప్పగించారు. అది అంత కష్టసాధ్యమైనదని అతనికి తెలియదు. ఎలాంటి శ్రమ లేకుండానే కొన్ని రసాయనాల మిశ్రమంతో ఆ సంయోజనాన్ని తయారు చేయగలిగాడు. దానిని చూసి ఆశ్చర్యపోయిన ఉన్నతాధికారులు అందులోని రహస్యం చెప్పమని అడిగారట. దానికి తగ్గ సమాధానం నా వద్ద ఉందని, అది సాధ్యమై తీరుతుందని నేను దృఢంగా భావించడమే దానికి కారణం అని అతడు సమాధానం ఇచ్చాడు. దానిని నమ్మకుండా ఉన్నతాధికారులు రహస్యం ఏమిటని మరీ అడగడంతో అతను తన మనసులో సమాధానం అనే అక్షరాలు ఎరుపు రంగులో ప్రకాశించడం చూశానని చెప్పాడు. ఆ తర్వాత అతడు ఆ అక్షరాల దిగువ శూన్యం సృష్టించి తనకు కావలసిన రసాయన సమీకరణాన్ని సుప్త చైతన్యం నింపుతుందని భావించాడట. మూడో రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో పూర్తి సమీకరణలతో పాటు సంయోజనం తయారు చేసే సాంకేతిక విధానం కూడా స్పష్టంగా కనిపించింది. జోసెఫ్ ఊహ ఒక స్వప్నాల స్వాప్నికుడు. అతన్ని అంతే, అవే జరిగేది కదా మేడం. అతన్ని హతమార్చడానికి వాళ్ళు కుట్ర పన్నారు. ఒకరితో ఒకరు చూడండి, అదిగో వచ్చాడు స్వాప్నికుడు అని చెప్పుకున్నారు. బహుశా బైబుల్ ఊటకింపులు చదువుతున్నప్పుడు మీ మనసులో భయము, సందేహము, ఉత్కంఠ ఆలోచనలు కలిగి మీలోని కోరికలను, లక్ష్యాన్ని, కళను హతమార్చడానికి కుట్ర పన్నవచ్చు. మీ మనసులో భయం ఏర్పడే పరిస్థితులను గమనించి చూడండి. అయినప్పటికీ మీలో కోరిక ఉంటుంది. దానిని సఫలం చేసుకున్నట్టయితే మీ సమస్య పరిష్కారమై ప్రశాంతత సమకూరుతుంది. మీరు జోసెఫ్లా ఆచరణశీలుడైన స్వాప్నికుడుగా ఉండాలి. మీ కలలను నిజం చేసుకోవడానికి దృఢంగా నిర్ణయించండి. వస్తువుల పై రూపాల నుంచి, ఇంద్రియాల సాక్ష్యాల నుంచి మీ దృష్టిని ఉపసంహరించుకోండి. మీరు ప్రార్థించిన వాటిని మీ ఇంద్రియాల తిరస్కరించినప్పటికీ అవి నిజంగా మీ హృదయంలో ఉన్నవే. అవి దృఢపరచుకోండి. మీలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి సర్వశక్తి సంపన్నంలో విశ్రాంతి తీసుకోవడానికి నకిలీ దేవుళ్ళైన భయ సందేహాల వెంబడి పరుగులెత్తే మీ మనసును వెనక్కు తీసుకురండి. మీ మనస్సు నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏకైక శక్తి, ఏకైక సమస్య ఉన్న సత్యం గురించి గాఢంగా ఆలోచించండి. ఆ శక్తి సమక్షం ఇప్పుడు మీ ఆలోచనలకు మార్గదర్శకంగా, శక్తిగా, శాంతిగా, ఆత్మీయ శక్తి నిచ్చేదిగా ప్రతిస్పందిస్తుంది. దైవ శక్తి సమాధానం కలిగి ఉందని, మీకు ఇప్పుడు దారి చూపుతోందని తెలుసుకొని ఆధ్యాత్మిక శక్తి సంపూర్ణ సార్వభౌమత్వాన్ని గుర్తించడానికి మీ మానసిక ధ్యాసనంతటిని కేంద్రీకరించండి. దానిని నమ్మండి, దానినే గాఢంగా విశ్వసించండి. మీ ప్రార్థనకు ఇప్పటికే ఫలితం లభించిందన్న వెలుగులో భూమి మీద అడుగులు వేయండి. కొలంబస్ గురించి, ఆయన అమెరికాను కనుగొన్న విషయం గురించి మనమందరం చదువుకున్నాం. ఆయన ఊహే ఆయన్ను అమెరికాను కనుగొనేలా చేసింది. ఆయన ఊహ దాంతోపాటు దివ్యశక్తి
పట్ల ఆయనకు ఉన్న ప్రగాఢ విశ్వాసము ఆయన్ను ముందుకు నడిపించి విజయాన్ని తీసుకువచ్చారు. ఓకేనా మేడం? నావికుల ఏంటి మేడం? ఓకేనా మేడం? అయిపోయిందా? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. రేపు చెప్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొకసారి మన అందరి గురువైన జగద్గురు నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరొక ఎపిసోడ్లో మరింత జ్ఞానంతో మళ్ళీ కలుద్దాం మాస్టర్స్. అప్పటిదాకా చూస్తూనే ఉండండి వన్నెస్ వెజిటేరియన్ ఛానల్. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.